హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏఎస్కరి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. ఇవాళ టాపిక్ సెన్సిటివ్ పెన్నిస్. సెన్సిటివ్ పెన్నిస్ అంటే ఏంటి? అంగం ముందు భాగం చాలా దీని స్పర్శ బాగా పెరిగిపోవటం వల్ల మన చేయి తగిలిన, మన పార్ట్నర్ చేయి తగిలిన, లేదా ఆమె తొడ తగిలిన, ఆమె యోని తగిలిన అంగం లోపట పెట్టక ముందే మన వీర్యం బయటికి రావడం జరుగుతుంటుంది. ఇంకా శృంగారం అనే కార్యం మొదలు కాకుండానే ముందే వీర్యం బయటకు రావడం జరుగుతుంది. దానికే సెన్సిటివ్ పెన్నిస్, హైపర్ సెన్సిటివ్ పెన్నిస్ అంటారండి. ఈ సమస్య ఉన్న వాళ్ళకు ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడు శృంగారానికి వెళ్తే వాళ్ళ పార్ట్నర్ పడుకోగానే, వాళ్ళ పార్ట్నర్కు ముట్టుకోగానే లేదా కౌగిలించుకోగానే వీర్యం బయటికి రావడం జరుగుతుంది. కొందరికైతే యోని తగలంగానే లేదా యోనిలో పెట్టేటప్పుడే ఆ యోనిలో ఉన్న వెచ్చదనం తగలంగానే, అంగాన్ని తగలంగానే వీర్యం తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది. వాళ్ళు శృంగారంలో ఎప్పుడు రాణించలేరండి. చాలామంది డాక్టర్లు ఏం చేస్తారంటే, సార్ నాకు తొందరగా వెళ్ళిపోతుంది సార్ పెట్టకముందే అంటే ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్ మందులు ఇస్తుంటారండి. శీఘ్రస్ఖలనం అనే సమస్యకు మందులు ఇస్తుంటారు. కానీ సెన్సిటివ్ పెన్నిస్ ఉన్నంత వరకు మీ ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్ సమస్య అస్సలు పోదండి. ఎన్ని మందులు వాడుకున్న పోదండి. అసలు సమస్య ఒకటి, మందు ఒకటి ఇస్తే ఎలా ఉంటుందని ట్రీట్మెంట్ ఉండదు కదండి. అసలు ఉన్న వ్యాధి ఒకటి, సమస్య ఒకటి, మందు ఒకటి, వేరే మందు ఇచ్చినప్పుడు కాదు. కాబట్టి యునానీలో అసలు సెన్సిటివ్ పెన్నిస్కి చెప్పానని కారణాలు ఏంటంటే, అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల, బోర్ల పండుకుని అంగానికి బెడ్డుతో రాపిడి చేసుకోవటం వల్ల, మన బాత్రూంలో సబ్బులు అయిపోతున్నాయి కదండి, బాగా కొట్టుకుంటాం, లేకుంటే చేతితో కొట్టుకుంటాం. ఈ ముందు భాగంలో చాలా సెన్సిటివ్గా మారుతుంది. పొర చర్మం కింద ఉన్న గ్లాన్స్ ఇక్కడ వేల సంఖ్యలో వచ్చి మన నరాలు ఎండైపోతాయి. ఈ నరాలు ఇక్కడ దేవుడు ఎందుకు అమర్చాడంటే, మనం యోనిలో అంగం పెట్టి స్ట్రోక్లు ఇచ్చేటప్పుడు, మన శృంగారంలో పాల్గొన్నప్పుడు ఈ నరాల వల్లే, దీని సెన్సేషన్ వల్లే మన బ్రెయిన్లో అంగం లోపట ఉన్నట్టు, కదలిక ఇచ్చేటట్టు, స్ట్రోక్ ఇచ్చినట్టు మనం ప్లెజర్ పొందుతుంటాం. అది నార్మల్ ఉన్నంతసేపే. ఈ నార్మల్ దీని సెన్సేషన్ నార్మల్ ఉన్నంతసేపు మనం శృంగారంలో హాయిగా, ప్లెజర్గా, హ్యాపీగా పాల్గొనగలుగుతాము. కానీ దీని సెన్సేషన్ ఎప్పుడు పెరిగిపోతుందో అప్పుడు మనం కొంచెంసేపు కూడా, ఒక్క నిమిషం కూడా కాదు, 2-3 స్ట్రోకులు కూడా మీ వీర్యం బయటికి రావడం జరుగుతుంది. సెన్సిటివ్ పెన్నిస్ అంటే సెన్సిటివ్ పెన్నిస్ ఇంపాక్ట్ ఎంత ఉంటుందని మన సంసారం మీద పడుతుందండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండదు, మనస్పర్ధాలు పెరిగిపోతాయి, చాలా విడాకులు కూడా అవుతాయండి. మా దగ్గర కొత్త జంటలు ఈ మధ్యకాలంలో విడిపోయిన సందర్భాలు, కేసులలో చూస్తున్నాను కూడా. హస్తప్రయోగం చేయటం వల్ల ఈ ముందు భాగం బాగా సెన్సిటివ్గా మారటం వల్ల మనం శృంగారం పాల్గొనేటప్పుడు లేదా ఫోర్ ప్లే చేసేటప్పుడే మన వీర్యం బయటికి రావటం వల్ల అప్పుడు నామోషి ఫీల్ అవుతాం. అరే ఏం చేయలేకపోయాం, అప్పుడే మన వీర్యం బయటకు వచ్చింది కదా. ఆ భయానికి అంగం కూడా అప్పుడు లేవదు. ఆ బిడియంతో, ఆ సిగ్గుతో, ఆ భయంతో తొందరగా వీర్యం బయటకు వచ్చినప్పుడు ఆ భయంతో అంగం కూడా మళ్ళీ ఎస్ఎంబిజికి వల్ల మనోడికి అంటే పేషెంట్కి మనోవేదన చెందుతాడు. అబ్బా ఏంటి నా జీవితం ఇలా మాటికి జరగడం వల్ల ఇప్పుడు నాటుకుపోతుంది బ్రెయిన్లో ఒక మాట ఏంటంటే, నేను చేయలేను, నా బతుకు ఇంతే అని అనుకుంటాడు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. సెన్సిటివ్ పెన్నిస్కి చక్కటి పరిష్కారం, శాశ్వత పరిష్కారం ఉంటుందండి. సెన్సిటివ్ పెన్నిస్ అంటే ఇక్కడ చాలా వేల సంఖ్యలో ఉన్న నరాలు ఇక్కడ ఉన్న కెమికల్ కూడుకోవటం వల్ల ఆ సెన్సిటివ్గా మారుతుంది. బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ ఇంబ్యాలెన్స్ అయిపోవటం వల్ల సెన్సిటివ్ పెన్నిస్గా మారుతుంది అంగం. ఆ కెమికల్స్ నార్మల్ చేసి యునాని మందులతో ఈ సెన్సేషన్కి ఇక్కడ లోకల్ అప్లై చేసే కొన్ని మందులు, మన హార్మోన్ నార్మల్ చేసే మందులు ఇస్తే ఈ సమస్య శాశ్వతంగా లేకుండా పోతుంది. 40 to 60 డేస్లో పోతుందండి, సమస్య లేకుండా పోతుంది. సెన్సిటివ్ పెన్నిస్ సమస్య మళ్ళీ మీ దరిదాపుల్లో రాదండి. హస్తప్రయోగం చేసుకోకుండా ఉంటే మళ్ళీ రానే రాదు. మీరు విన్నారు కండి. మీకు ఒకవేళ సెన్సిటివ్ పెన్నిస్ అనే సమస్య ఉన్నా, మీరు నా వీడియో వింటున్నారు కదా, నేను మాట్లాడుతున్న మీరు ఫీల్ అవుతున్నారు కదా, మీకు సమస్యలు ఏంటని. మీరు అసలు మీకున్న సమస్యకు మీరు నాకు వింటున్నారు కదండి, మీరే డయాగ్నోస్ చేసుకోవచ్చు. వీర్యం అంటే అంగం పెట్టేటప్పుడే వీర్యం బయటకు వచ్చేస్తుందంటే మీకు సెన్సిటివ్ పెన్నిస్ ఉన్నట్టే. పెట్టాక నిమిషం తర్వాత వస్తుందంటే, నిమిషం లోపల వస్తుందంటే అది ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్. మీలో ఎవరికైనా ఈ సమస్య సెన్సిటివ్ పెన్నిస్ అనే సమస్య ఉంటే మీరు నాతో సంప్రదించండి. ఎక్కడున్న ఫోన్లో మాట్లాడుకోవచ్చు నాతోని. దగ్గరలో ఉంటే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవండి.